పిప్పొన్నుకి వేపలు బాగా ఉపయోగపడిద్దండి. నాకు రీసెంట్‌గా పిప్పొన్నొచ్చింది. అయితే అది చాలా నిప్పుడుతా ఉంది. నాకు తెలీదసలు వేప పుల్ల పిప్పొన్నుకి పనిచేసిద్దని. అయితే హాస్పిటల్‌కెళ్తే 10,000 దాకా ఖర్చయిద్దని చెప్పారు. ఉన్న పరిస్థితుల్లో 10,000 ఎందుకు ఖర్చు పెడదాంలే, ఒక నెల ఆగి చూసుకుందాంలే అని చెప్పి అనుకుంటా ఉన్నా. అయితే తెలియకుండానే నేను మొహం పుల్ల అని మనం వీడియో చేశాము. దాన్ని అప్పటి నుంచి వాడటం మొదలుపెట్టాను. ఒక 4 రోజులు, 5 రోజులు ఆ పిప్పొన్ను భరించాను నొప్పి. ఇంగ్లీష్ మెడిసిన్ ఏం వాడలేదు. ఇది నములుతా ఉన్నాను. ఉంటే ఆటోమేటిక్‌గా ఆ నొప్పనేది నాకు కూడా తెలీదు. ఒక వారం, 10 రోజుల తర్వాత అరే! నాకు నొప్పుండాలే ఏమైంది అని చెప్పి అనుకున్నా. అది ఆటోమేటిక్‌గా మరి దీంట్లో ఏముందో తెలీదు. అది ఆటోమేటిక్‌గా తగ్గిపోయింది. అయితే పూర్తిగా తగ్గిపోయిందంటే కాదు. తెలీలే కొన్నాళ్ళు. అయితే మళ్ళీ మొన్న ఏదో ఊరెళ్ళినప్పుడు అక్కడ అన్ని చోట్ల ఇవి దొరకవు గదా! మళ్ళీ 2, 3 రోజులు పేస్ట్ వాడాను. మళ్ళీ నొప్పి బయటకొచ్చింది. ఇదేంట్రా బాబు అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు ఇది వాడాను. వాడిన తర్వాత మళ్ళీ అది కంట్రోల్ అయింది. సో, నాకర్థమైంది ఏంటంటే టెంపరరీగా మీరు కొన్నాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాకపోవచ్చు. టెంపరరీగా ఒక 4 రోజులో, 5 రోజులో లేదా 10 రోజులో, 20 రోజులో ఆ నొప్పిని కంట్రోల్ చేసుకోవాలంటే మాత్రం ఈ వేప పుల్లనేది ఉపయోగపడిద్ది. తర్వాత మనం ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది మనకు కుదిరితే చేయించుకోవచ్చు. లేదంటే వేరే ఆయుర్వేదిక్ గాని, వేరే ఆల్టర్‌నేట్‌లు వెతుక్కోవటానికి టైం దొరికిద్ది. దీంట్లో ఉన్న గొప్ప గుణాలు చాలా ఉన్నాయి. దాంతో పాటు నాకు చిగురులో కొంచెం గ్యాప్ ఉండే. ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇంతకుముందు ఇరుక్కున్నాయి తిన్నప్పుడేమన్నా. అవి కూడా ఫిల్ అయిపోతున్నాయి. ఇది వాడటం వల్ల. దాంతో పాటు చండాలమైన స్మెల్ రావడాలు గానీ, లేదంటే ఇవన్నీ తగ్గిపోయినాయి. అప్పుడప్పుడు ట్రై చేయండి. వారానికి ఒకసారి, 2 సార్లు ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉండిద్ది. థాంక్ యూ సో మచ్.